గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వశక్తి ఫ్యామిలీ. సంపదను ఎక్కువగా ఆకర్షించాలి అంటే మనం కొన్ని పదాలని ఉపయోగించి మన దగ్గరికి సంపదని తొందరగా ఆకర్షించుకోవచ్చు. అయితే మనం ఏ పదాలని ఉపయోగించాలి అంటే స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ మంత్రాస్. ఈ స్విచ్ వర్డ్స్ని మనం ప్రతిరోజు చాంట్ చేయడం వల్ల మనం మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసి మనం చాలా తొందరగా ధనాన్ని, సంపదని ఆకర్షించగలము. అయితే ఈ స్విచ్ వర్డ్స్ని మనం అసలు ఎందుకు ఉపయోగించాలి అనుకుంటున్నారా? అయితే ఉదాహరణకు మనం డబ్బులని ఆకర్షిస్తున్నాము అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే మన కాన్షియస్ మైండ్ మనకు చెప్తుంది, అవునా, ఎలా ఆకర్షిస్తావు, అసలు నీ దగ్గరికి డబ్బులు ఎలా వస్తాయి అని. ఇలా లాజికల్గా మీ మైండ్లో చాలా థాట్స్ వస్తాయి. అయితే మనం కాన్షియస్ మైండ్తో ఇలా డబ్బులని ఆకర్షించాలంటే మనకి ఇలాంటి థాట్స్ వస్తాయి. కానీ మనం ఈ స్విచ్ వర్డ్స్ని ఉపయోగించడం వల్ల మనం మన సబ్కాన్షియస్ మైండ్లో డబ్బులని ఆకర్షించే పదాలని ఫీడ్ చేయడం ద్వారా మనం మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మన డబ్బులని ఆకర్షించగలము. మనకి డబ్బులు వచ్చే మార్గాల్ని మనకి కనిపించేటట్టుగా, అలానే మనం డబ్బులు వచ్చే మార్గాల వైపు అడుగులు వేసేటట్టుగా మన సబ్కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే మనం ఈ స్విచ్ వర్డ్స్ని ఉపయోగించేటప్పుడు ఏ విధంగా మనం విజువలైజేషన్ చేయాలి అంటే, మనం ఎగ్జాంపుల్గా ఒక యాపిల్ అనుకున్న వెంటనే మనకి యాపిల్ ఎలా ఉంటుంది, యాపిల్ యొక్క పిక్చర్స్, అలానే వాటి టేస్ట్ గురించి, అలానే మనకి యాపిల్కి ఉన్న ఏదో ఒక సిచ్యువేషన్స్ గురించి ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. అలానే మనం ఈ స్విచ్ వర్డ్స్ని చెప్పేటప్పుడు మనకి కేవలం డబ్బులని ఆకర్షించబోతున్నాము, డబ్బులు వచ్చే మార్గాలను, అలానే డబ్బులు అందుకుంటున్నట్టు ఇలాంటి పిక్చర్సే మన మైండ్లో రన్ అవుతూ ఉండాలి. అంటే మనకి వెంటనే అవే గుర్తొస్తూ ఉండాలి. ఇలాంటి ఆలోచనల్ని చెయ్యాలి. అలానే మనం అలాంటి పిక్చర్స్ని విజువలైజేషన్ చేస్తూ ఈ స్విచ్ వర్డ్స్ని ఉపయోగిస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఈ స్విచ్ వర్డ్స్ని, అలానే మనం డబ్బులు పొందుతున్నట్టుగా ఒక పిక్చర్ని మనం అనుకుంటాం కదా, అవన్నీ కూడా ఫీడ్ అయ్యి మనం డబ్బులని నిజ జీవితంలోకి, డబ్బులని ఆకర్షించే విధంగా మన సబ్కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ధనాన్ని ఆకర్షించే స్విచ్ వర్డ్ టుగెదర్, డివైన్, కౌంట్. డివైన్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, మనం నమ్మే ఏ దైవశక్తి నుంచి అయినా మనం ఒక సహాయాన్ని పొందడానికి, అలానే ఆ దైవం యొక్క మద్దతు మనం చేసే పని మీద ఉండడానికి మనం డివైన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. టుగెదర్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా, లేదు ఏ వ్యక్తి నుంచి అయినా ఒక సహాయాన్ని పొందడానికి. అంటే మనం ఏదో ఒక డబ్బులు వచ్చే అవకాశాలని పొందాలంటే మనం ఒక వ్యక్తి రూపంలో మనం పొందగలుగుతాము. అయితే ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని అక్కడ పొందుతున్నాం కదా, అందుకే అలా వ్యక్తి యొక్క సహాయాన్ని పొందడానికి టుగెదర్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. అలానే కౌంట్ అనే పదం ఏంటంటే, మనం డబ్బులని ఆకర్షించడానికి, అలానే మన దగ్గర ఉన్న డబ్బులని ఇంకా పెంచుకోవడానికి మనం కౌంట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. మనం కౌంట్ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల మనం ఎక్కువగా డబ్బుని ఆకర్షించే విధంగా ఆ పదం మనకి ఉపయోగపడుతుంది. ఈ పదాన్ని ఉపయోగించి మీరందరూ కూడా డబ్బుని ఆకర్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.